పేరు చెప్పి సార్ వినండి సార్ వినండి మీరు చెప్పినప్పుడు విన్నాం కదా మీరు వినండి మీరే మాట్లాడండి. ఒకటి అడుగుతా ప్రశ్న. ఒంటిమిట్టలో మీరు ప్రచారం చేశారు అన్నారు కాబట్టి ఒంటిమిట్టలో ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద భౌతిక దాడులు చేశారా లేదా? ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితులు ఉంటే భౌతిక దాడులు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు. వినండి సార్ అడుగుతారు మళ్ళీ ఆయన వినండి సమాధానం చెప్పండి అనేది. భౌతిక దాడులు బెదిరించారా? ఒంటిమిట్టలో బూత్ నెంబర్లతో సహా చెప్తా. కట్టెలు తీసుకొచ్చి ఎలా వస్తారా, ఇది మా సామ్రాజ్యం అని చెప్పి వైసీపీ వాళ్ళు కట్టెలతో తరుముకున్న బూతులు ఉన్నాయి. మీరు మాట్లాడరు, మీ విశ్లేషణకు రాదది, మీ విశ్లేషణకు రాదు సార్. ప్రచారం మా ఊర్లోకి రావద్దని చెప్పి వినండి అయ్యా, ప్రచారం మా ఊర్లోకి రావద్దన్నారయ్యా. మీలాంటి విశ్లేషకులు కూడా వచ్చి కూర్చొని కన్నీళ్లు గారిచ్చేస్తే ఎట్లా? మా ఊర్లోకి ప్రచారానికి రావద్దని ఊర్లు ఉన్నాయి అక్కడ. ఒక్కరోజు ముందు కూడా పెద్ద పెద్ద నాయకులు వచ్చి 3000 ఛాలెంజ్ పెట్టి కట్టండి అని అడిగిన వాళ్ళు ఏందో దౌర్జన్యం చేసినారంట. రెండు పక్కల వాళ్ళు ఉన్న చోట వాళ్ళు దౌర్జన్యం చేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో తిరిగినోడిని చెప్తా ఉంటే నువ్వు టీవీలో కూర్చొని మాట్లాడేవాడు కొట్టారని నువ్వు కండువా వేసుకో. ఇంకెందుకు నేను చెప్పేది వినకుండా విశ్లేషకుడి పేరుతో అవతలోడి బాధ వినాలా? విశ్లేషణ అంటే అవతలోడు